హలో ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో 4 days బ్యాక్ వీడియోలో డోంట్ వేస్ట్ ద వేస్ట్ అని ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించాను కదండి. శ్రావణ మాసానికి వచ్చిన పువ్వులు, ఆకులు, గులాబీ పూలు అన్నీ వేసాను కదండి. 3 days తర్వాత ఇచ్చాను కదా, మీకు వీడియో చేసి చూపించాను. అదే దాని రిజల్టే ఇదండి. చూడండి ఎన్ని మొగ్గలు, ఎన్ని పువ్వులు ఎంత అందంగా పూస్తున్నాయో. ఈ చిన్న వీడియోలో మీకు అప్డేట్ కోసమే పెట్టానండి. చూస్తే అన్నా ఇంట్రెస్ట్ వస్తుందని ఇలా ఈ చిన్న వీడియో అండి. ఇది చూడండి, బంతి పూలు మొక్క పువ్వు కోస్తుంటే ఇరిగిపోయిందండి కొమ్మ. అవి 2 ముక్కలు చేసి పెట్టాను, చూడండి ఎలా బతికిందో. ఇదొక అప్డేట్ అండి ఈరోజు. అలా చూడండి మొగ్గలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అందరూ కొని తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టాలి అని అంటే పెట్టలేరు కదండి. పెట్టి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం. అందుకనే చిన్న చిన్న చిట్కాలతో స్టార్ట్ చేయండి. లో బడ్జెట్లో మన ఇంట్లో దొరికే వేస్ట్ తోటే ఇంత అందంగా పూలు చూసారా ఎంత అందంగా. మొన్న ఒక ఫ్లవర్ చూపించాను కదా, ఇది 2nd ఫ్లవర్ అండి. మళ్ళీ చూసారా మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఇలా అండి మనం ఎప్పుడు డైలీ బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు, ఏ నీళ్ళైనా వేస్ట్ చేయకుండా పోయడంతో పాటు 10 రోజులకు ఒకసారి ఇలా నానబెట్టి ఇస్తే చాలండి. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలండి. న్యాచురల్గా మొన్న అన్నీ కోసాను. మళ్ళీ చూడండి, ఒక పక్క మొగ్గలు, ఒక పక్క పువ్వులు. పువ్వులకైతే నాకు చాలా ఫుల్గా వస్తున్నాయండి. ఎక్కువైపోయి వదిలేస్తున్నాను చెట్లకి. ఇలా అండి మన గార్డెనింగ్ ఛానలే న్యాచురల్ గార్డెనింగ్ కదా. న్యాచురల్గా మనకు వచ్చే సోర్సెస్తో మనము పండించుకోవాలని నా కోరిక అండి. చూసారా మొన్న కట్ చేశాను, మళ్ళీ వచ్చాయి చూడండి. అలా ఎంత పూత, ఎంత కాత, ఎంత క్వాంటిటీ వచ్చింది కాదండి. మనం ఎంత క్వాలిటీగా మనం కొంచెం ఫుడ్ అయినా క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాం అనేదే ముఖ్యం. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు. చాలా అండి, 2 పూలు పెట్టినా అందంగా ఉంటుందండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.